హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. సో ఇప్పుడు ఎక్కడున్నా అంటే నేను మీకు తెలుసో లేదో మెల్బర్న్లో ఉన్నా. మెల్బర్న్లో ఏంటో బ్రిస్బెన్ నుండి 3000 కిలోమీటర్ సైకిల్ దొక్కి మెల్బర్న్ వెళ్ళావు కదా అని చెప్పి, అంటే మెల్బర్న్ నుండి 3000 సైకిల్ ఇవి చీని అమ్మ నత్తినా కూడా మెల్బర్న్ నుండి 3000 కిలోమీటర్లు సైక్లింగ్ దొక్కి బ్రిస్బెన్ వెళ్ళావు కదా, మళ్ళీ మెల్బర్న్ ఎందుకు వచ్చావు అని అంటే, ఇక్కడికి ఎందుకు వచ్చినానంటే నాకు ఇంకా కొంచెం టైం ఉంది అన్నట్టు. రైడింగ్ అయిపోయింది. ఇక్కడ ఎవరైతే మామూలుగా మనకు స్టార్టింగ్లో ఎవరైతే మనతో రైడ్ చేసిరో వీరేంద్ర బ్రో, కవిత సిస్టర్ ఉన్నారు కదా, సో వాళ్ళను అట్లనే పృథ్వీ బ్రోని కూడా కలిసేసి ఇక ఇప్పుడు మేము ఫిలిప్ ఐలాండ్కి అయితే వెళ్దాం అనుకుంటాం ఫ్యామిలీ తోటి. సో అట్లా తిరుగుదామని చెప్పేసి అయితే వచ్చేసిన. ఎట్లా టైం ఉంది కదా, మళ్ళీ ఎప్పుడు వస్తామో అని చెప్పేసి. అండ్ ఇంకొకటి న్యూజిలాండ్ వీసా కూడా నాది రిజెక్ట్ అయిపోయింది అన్నట్టు. సో కాబట్టి ఇంకా ఇండియాకే వస్తున్నా నేను. అండ్ వీళ్ళతో కలిసి ఫ్యామిలీ ఫిలిప్ ఐలాండ్స్ వెళ్తున్నాము. అండ్ అక్కడ వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది ప్లాను. అక్కడ దగ్గర ప్లేసెస్ చాలా మిస్ అయినా కదా, అప్పుడు ఓన్లీ రైడ్ చేసుకుంటూ వెళ్ళినా కదా. సో అందుకని చెప్పేసి ఫిలిప్ ఐలాండ్కి అయితే వెళ్తున్నా. సో చలో పదండి అండ్ ఎంజాయ్ చేద్దాం. అండ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా కొంచెం వెనక పరిచయం చేస్తా. ఫిలిప్ ఐలాండ్ ఎట్లుంటుంది ఏంది అది కూడా చూద్దాము. హాయ్ గైస్. హలో. సో ఈ అబ్బాయి గుర్తుపట్టారా మీరు? ఈ అబ్బాయి మనతో సైక్లింగ్ చేసిండు. మా ఇద్దరిది మంచి క్రేజీ కాంబో ఉండే. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. థ్యాంక్ యూ. సో మనం ఎటు పోతున్నాం ఇప్పుడు? ఫిలిప్ ఐలాండ్. ఏముంది అక్కడ? ఐలాండ్ ఉంటుంది. అంటే ఐలాండ్ చుట్టూ సముద్రం ఉంటుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై టర్న్. ఓకే, చూపిస్తా. నా ప్లేస్ ఎక్కడ? ఇక్కడేనా? మా అక్క ప్లేస్ ఆక్యుపై చేసుకున్నా. హాయ్. హౌ యూ? గుడ్. ఆర్ యూ ఎక్సైటెడ్? Yes. చలో రేపు పోతున్నాం ఫిలిప్ ఐలాండ్ అండ్ విల్ రాక్ ద స్టేజ్. Yeah. సో ఇప్పుడు మేము ఫిలిప్ ఐలాండ్కి వెళ్ళే దారిలో యారా వ్యాలీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ యారా వ్యాలీకి వచ్చాము. వీలైతే మంచి డ్రోన్ షాట్ కూడా తీసి చూపెడతాను. అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది ప్లాన్ అన్నట్టు. సో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ యారా వ్యాలీని కవర్ చేసుకుంటూ వెళ్తాము. అండ్ ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఇక్కడ చాక్లెట్స్ అవన్నీ కూడా తయారు చేస్తారంట. అవన్నీ ఎట్లుంటాయో ఒకసారి పోయి చూద్దాం పదండి. సో వీఆర్ హియర్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. మీకు ఏం తెలుసు చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి? అదే బయట ఒక లెమన్ ట్రీస్ ఉంటాయి. ఏం చాక్లెట్? అమ్మో అంత పెద్ద చాక్లెట్. 1 minute. ఏం లేదు, టూర్ ఉంది రోజు. సో ఇది వచ్చేసి యారా వ్యాలీ చాక్లెట్ పీరియడ్ ఐస్ క్రీమ్. ఇది కిస్సాక్ ఎక్సిట్ హియర్. అండ్ ఇట్లా లోపలికి వెళ్ళాలన్నట్టు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఇక్కడ డ్రోన్ షాట్ చేయాలి గురుగారు. డ్రోన్ షాట్ మస్ట్ అండ్ షుడ్గా తీయాలి ఇది. ఎందుకంటే చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. ఇక్కడ చూడండి ఈ గ్రీనరీ కదా. ఇక్కడ ఉంది ఆ కార్లో. సో అవునా? విత్ ద చాక్లెట్. అమ్మో ఇదంతా చాక్లెటేనా? సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం చాక్లెట్లు తయారు చేస్తున్నారు. చాక్లెట్ మౌల్డ్లు చాక్లెట్లు తయారు చేస్తారనేది మొత్తం అయితే ఇక్కడ చూపెడతారు అన్నట్టు. సో మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ చాక్లెట్ చూడండి, అక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు. చాక్లెట్ని వేడి చేసి చేస్తారు కదా. ఓకే, చాక్లెట్ ఇది చాక్లెట్ కోకో ట్రీ అన్నట్టు. ట్రీ నుండి ఫ్లవర్ అయ్యి తర్వాత ఇట్లా తయారయ్యి
తర్వాత ఇట్లా పండ్లు మారి హార్వెస్ట్ చేసి రిమూవ్ ద బీన్స్ బయటికి తీసి ఆ బీన్స్ని ఫర్మెంట్ చేసి తర్వాత రోస్ట్ చేసి తర్వాత వాటిని పగలగొట్టి తర్వాత గ్రైండ్ చేసి తర్వాత కాంచింగ్ అంటే మొత్తం తిప్పి రుబ్బి తర్వాత వాటిని మొత్తం డిస్పస్ చేసి ఆ మౌల్డింగ్లోకి వెళ్ళి డిస్పస్ తీసి తర్వాత మళ్ళీ స్పిన్ చేసి తర్వాత ఇగో క్రియేట్ సంథింగ్ ఈ లీవ్ తోటి ఏం చేస్తున్నారు ఏదో హెర్బ్స్ నట్స్ అవి ఇవి కూడా యాడ్ చేసి తర్వాత ఇట్లా కూల్ చేసి తర్వాత చాక్లెటరీస్ ప్యాకింగ్ మనకి ఇచ్చేస్తారు. పెద్ద ప్రాసెసే ఇదంతా. ఈ ప్రాసెస్ అంతా లోపల ఉన్నది అన్నట్టు. అండ్ ఇక ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి ఓకే ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి చూడండి చాక్లెట్స్ ఎట్లా వస్తున్నాయి. ఈ మిషన్లోకి వెళ్ళి వస్తున్నాయి. ఇవన్నీ చాక్లెట్లు ఎవరికి ఏం కావాలో వాళ్ళు క్యారమిల్ అంట జింజర్ బర్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. కానీ మొత్తం కరిగిపోతాయి ఫ్రెండ్స్. మనము ఇది చల్లగా ఉంటేనే ఉంటుంది. మనం సైకిల్లో పెట్టుకొని ఫ్లైట్లో వేసుకొని ఆడదాకా వచ్చే వరకు ఎట్లుంటుందో తెలియదు. బట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్. బట్ సీరియస్లీ నాకు చాక్లెట్లు ఎందుకో నచ్చవు. నేను చాక్లెట్ తినను. నేను ఒక్కనే కావచ్చు చాక్లెట్లు అసలు ముట్టుకొని తినకుండా ఉండే పర్సన్ని. చిన్నపిల్లలకు బాటిళ్ళు చూడండి ఎంత ప్రాసెస్ ఉందో. ఇక్కడ చిన్న చిన్న చాక్లెట్ నిబ్స్ అంట కోకోవా అవి ఉన్నాయి చెప్పేది కదా వీటికెళ్ళే చేస్తారు కోకోవా నిబ్స్ అన్నట్టు. అవి చిన్న చిన్న చాక్లెట్ సంబంధించినవి అవన్నీ. ఇది వచ్చేసి చాక్లెటరీ. ఇక్కడ చాలామంది వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఎవరెవరికి చాక్లెట్స్ కావాలో వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ మన ఇండియన్స్ వీళ్ళు కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే చాక్లెట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ మన లాలీపాప్లా ఉంటాయి కదా అట్లా చాక్లెట్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఓ మై గాడ్ ఎన్ని చాక్లెట్లు. చాక్లెట్తో చేసిన బొమ్మలు ఇగో డిఫరెంట్ ఐస్ క్రీమ్స్. ఇక్కడ చాక్లెట్లు అంటే ఇష్టం లేని ఒకే ఒకడు వచ్చేసి చాక్లెట్ల గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అంటే మామూలు ముచ్చట కాదు. అండ్ ఇక్కడ చాక్లెట్ టేస్ట్ కూడా చేస్తారు అన్నట్టు. మీరు ఇల్లు ఉన్నారా అంటే 1 మీటర్ పొడుగు 1 మీటర్ చాక్లెటా? ఓ మై గుడ్నెస్. ఇది తింటే మనిషి బతుకుతాడంటారా గురుగారు? తిన్నారా? అది తిన్నారా? ఇది అంతా ఒకేసారి కాదు, కొన్ని రోజుల పాటు. అది ఎన్ని సంవత్సరాలు అయింది నీకు తినేవారికి? అంత పొడుగుందిరా. చాక్లెట్లు పిచ్చి చాక్లెట్ బాయ్. ఆ ఫ్లేవర్ బాయ్ కాదు, ఆ కలర్ కూడా చాక్లెట్ లాగా వస్తుంది. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. అందుకే పట్టుకుంటే ఆక్వర్డ్ ఉంటాయని ఇట్లా పెట్టేసిన. ఎవరు ఏమనుకోరు ఇక. కానీ ఇక్కడ క్వాలిటీ ప్యూర్ చాక్లెట్స్ ఉంటాయి కావచ్చు కదా. అన్ని ఇక్కడ మేడేనా లేకుంటే బయట మేడైనా కూడా తెచ్చిస్తారేమో? అన్ని ఇక్కడ మేడే. రకరకాల బాగుంటుంది. ఇది అన్ని ఒకలాగే ఉంటాయి. నేను ఎక్కడక్క నేను తీసుకపోతే కరిగిపోతుంది అడిగి గారికి. మరి ఎండలో పెడితే ఎవరు చాక్లెట్ తిన్నారు? ఒక్కరు కూడా తినరు చాక్లెట్. అవి ఫ్రిడ్జ్లో కాదు. నేను ఇండియా వెళ్ళినా ఎవరైనా ఇండియా వెళ్తున్నారో మా వాళ్ళు అంటే ఎక్కువ ఖర్చు సగం చాక్లెట్. అవునా? అందరూ చాక్లెట్
నేను చాక్లెట్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెడితే అది అట్లా ఉండిపోద్ది. ఇదేందక్క భలే ఉంది. డ్రై ఫ్రూట్స్ అది మిల్క్. ఓ మిల్క్ చాక్లెట్స్ అంతే కుకీస్ లాగా. This one looks cute. This one looks amazing. But we are not buying it. Yeah. చాక్లెట్ టూరా ఎట్లా తయారు చేస్తారు ఏంది అనేదా. అండ్ అటు సైడ్ ఏంటిది? ఓ ప్లీజ్ వెయిట్ టు బీ సీటెడ్. ఓ ఇక ఇక్కడ చాక్లెట్ తినడానికి, ఫుడ్ తినడానికి, చాక్లెట్ సంబంధించిన ఫుడ్. ఒక రెస్టారెంట్ ఇది. నైస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, పోదాం పదండి. జస్ట్ కెఫే ఇక్కడ ఏదో మాట వరుసకి. నైస్. చాక్లెట్ హెల్త్కి మంచిదేనంట కొన్ని. యాక్చువల్గా కోకో పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా, అవి మంచివి. డార్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్స్ అది కొద్దిగా చాలా స్వీట్ షుగర్స్, స్వీట్స్ ఎక్కువ ఉంటుంది కదా, మొత్తం స్వీట్సే. పోదామా? చాలా ఫైనలీ మన చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి డ్రోన్ షాట్ తోటి మిమ్మల్ని అలరించబోతున్నా. వచ్చేసేయండి. ఇన్స్టా 360లో చేసిన, అది గుర్తుపెట్టుకొని పెట్టు దీని ముందు. ఓకే. సో ఫిలిప్ ఐలాండ్కి వెళ్ళాం కదా, ఇక్కడ పెంగ్విన్స్ అనేవి ఏంటంటే నైట్ టైంలో చాలా వస్తాయి అన్నట్టు. ఈ పెంగ్విన్స్ వస్తాయి కానీ మనకు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి టికెట్స్, అనుకోకుండా వచ్చినాం కాబట్టి. సో వాటిని మిస్ అయినాము. కానీ మీరు మొన్న సీ వరల్డ్లో చూస్తున్నారు కదా వాటిని, అవే పెంగ్విన్స్ చిన్న చిన్నగా ఉంటాయి. మీ అందరికి తెలిసే ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఫిలిప్ ఐలాండ్. గాలి నిలబడితే కొట్టుకోబోతున్నంత గాలి వస్తుంది. ఒక వీడియో తీద్దామని చెప్పినా కూడా జుమ్ 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 అని సౌండ్ వస్తుంది. కానీ బ్లూ వాటరు లైక్ భూమి ఎండ్ అయిన ప్లేస్ లాగా ఇట్లా ఐలాండ్ అక్కడ భలే ఉన్నది అసలుకి. అండ్ ఐలాండ్ అంటే మీకు తెలుసు కదా, చుట్టూ నీరు ఉండి మధ్యలో మాత్రమే భూమి ఉంటుంది. అన్నీ సపరేట్ చేయబడ్డది ఐలాండ్ ఉంటుంది కదా. సో మనం ఇప్పుడే చూసినట్టు సపరేట్ చేయబడ్డది. కానీ మనం పోతా ఉంటే ఇట్లా ఒక బ్రిడ్జ్ ఉన్నది కదా, దానికి బ్రిడ్జ్ కట్టిరు. సో అక్కడికి వెళ్ళడానికి అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ల్యాండ్స్కేప్ కూడా సేమ్ మంగోలియా లాగా ఉంది. మీరు అక్కడ చూసుకుంటే ఎంత బాగుందో చూడండి. అక్కడ కొన్ని క్యాంగ్రోస్ ఉన్నాయి అండ్ కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్. అండ్ ఈ ప్లేస్ మాత్రం చాలా 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 అమేజింగ్ అనిపించింది నాకు చూడడానికి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మేము డ్రైవ్ 2.5 hours 3 hours రైడ్ చేసుకుంటూ పోతే మళ్ళీ మనం మెల్బోర్న్కి అయితే రీచ్ అయిపోతాము. కానీ ఇది మొత్తం కూడా నాకు ఎట్లా ఉన్నదంటే సేమ్ మంగోలియా తీయరాదు, దీన్ని పెట్టరాదు అన్నట్టున్నది. కానీ ఇది కొంచెం ఆర్గనైజ్డ్గా ఉన్నది. మంగోలియా కొంచెం లైక్ వైల్డ్, ఇంకా వైల్డ్గా ఉంటుంది. అండ్ మీరు ముందర చూసుకుంటే రైడ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ రైడ్ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉండే వరకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం, గాలి కొట్టుకుపోకుండా భలే అనిపించేసి. ఏంటిది ఇది చూడండి, ఇగో ఈ లొకేషన్ చూడండి. ఈ రోడ్ అంతా ఇట్లే ఉంది. చాలా వెలపీస్ అయితే కనబడుతున్నాయి దీనికి. క్యాంగ్రోస్ కూడా చాలానే కనబడుతున్నాయి. ఇంకా బర్రెలు
ఇక్కడ సాడ్ మూమెంట్ అంటే ఇక్కడ బర్రెలు కానీ ఎద్దులు కానీ కొంచెం మొఖాలు తిస్తే ఎడ్డెడ్డి లాగా అనిపిస్తాయి. ఎందుకంటే వాటికి కొమ్ములు ఉండవు కాబట్టి. కొమ్ములు లేకుండా ఎట్లుంటాయి చెప్పండి, అట్లనే ఉంటాయి ఇవి కూడా. మనం చూస్తే పౌరుషంగా కనబడతాయి, ఇవి చూస్తే పాపం అమాయకుడు ఎవడో మోసం చేసినట్టు ఏదో ఎడ్డెడ్డి కనబడుతూ ఉంటాయి అవి. నవ్వుకుంటున్నా బాగా సెట్ అయింది డైలాగ్. ఏం టైమింగ్ సార్ ఆకాశం ఏంటి కానీ లైక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. చూడండి అగో ఒక్కదానికి కొమ్మలు ఉండవు ఫ్రెండ్స్ వీటికి. ఎంత ఎంత మంచిగా ఉందో రైడ్ మాత్రం. కానీ ఎక్కడ ల్యాండ్ చూసినా మీకు చుట్టూ ఫెన్సింగ్ అయితే తప్పకుండా కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పూర్తిగా ఆక్యుపై చేసుకొని ఉంటారో మరి ఎట్లనో తెలియదు. కానీ కొనుక్కొని ఉంటారా గురుగారు ల్యాండ్ అంతా? కొనుక్కోపోతే ఫెన్సింగ్ వేస్తాం. కంగారు చచ్చిపోయింది అప్పుడే పోయేటప్పుడు చెప్పిన కదా కంగారు చచ్చిపోయింది. అదే ఇక్కడ వల్చర్స్ ఉంటే మాత్రం భలే బతుకుతాయి. రాబందులు మొత్తం డెడ్ బాడీలే, కానీ గద్దలు అవి ఉంటాయి, అవి మొత్తం తింటాయి. కానీ ఇండియాలో మీకు తెలుసా రాబందులు చాలా వరకు చచ్చిపోయినాయి. అవి కన్జర్వేషన్ సంథింగ్, అది అంతరించిపోయే జంతువుల కింది పోయినాయి. ఎందుకంటే కౌస్ కానీ బఫెలో కానీ వీటన్నిటికీ వాటి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల, డైక్లోఫినాక్ అని. సో అవి చనిపోయిన తర్వాత ఆ బాడీని వల్చర్స్ తినడం వల్ల కొన్ని మిలియన్స్లో, అంటే లైక్ అరౌండ్ కొన్ని లక్షలలో అవి చనిపోయినాయంట అప్పట్లో. సో అది కొంచెం అయింది. ఈ రాబందులు అవి ఆ విధంగానే చేస్తాయి అన్నట్టు. మొత్తము భూమి మీద ఉన్న లైక్ ఏదైనా కలబేరాలు ఉన్నాయో వాటిని క్లీన్ చేస్తాయి. ఇంకా రాబందులు చనిపోయిన తర్వాత ఎలకలు పెరిగి ప్లేగ్ వచ్చేసి రేబీస్ వచ్చేసి ఇక మొత్తం దెబ్బతిన్నా అన్నట్టు. అందుకే ప్రతి చిన్న జీవి పర్యావరణానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చలో ఇంకా మనం ఇంటికి పోయి బార్బిక్యూ వేసుకొని గట్టిగా తిని పడు. ఆర్ యూ రెడీ ఫోక్స్? నువ్వు ఫస్ట్ నువ్వు కూడా బార్బిక్యూ తింటావా? ఇంత ముద్దుగా చదువుకుంటాను ఉండాలి నీళ్ళంటే. రాత్రి లైట్ బంద్ చేస్తామన్నా ఏంటిది మళ్ళీ లైట్ పెట్టుకుని ఏంటిది ఫోన్ ఛార్జింగ్ అట్లా పెట్టుకొని అట్లా చదువుకుంటాడు బాగా. చిన్నప్పుడు చదువుకోరా అంటే నిద్ర వచ్చేది నాకు. చాలా తేడా ఉంది కదా, చాలా తేడా ఉంది.
సో ఫైనల్లీ ఇక్కడ నుండి బయలుదేరుతున్నా అండ్ మిస్ యూ అక్క, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో తెలియదు కానీ ఇండియాలో లేకుంటే ఎక్కడనో కలుస్తాను. బట్ థ్యాంక్ యూ. అంతే, సరే అమ్మా, కలుస్తా. ఓకే. అయ్యో నేను ఏటో పోతలేను, సైకిల్ దగ్గరికి అయితే పోతలేను, మడల దగ్గర ఇట్లా ఇక్కడికే పోతాను కాబట్టి. తిన్నాం ఆల్రెడీ. లక్కీ గోయింగ్, వే ఆర్ యూ? బాయ్. బాగా బిజీ. బాయ్ సూర్య. సో యాక్చువల్గా కావాలని ఇప్పుడు లైక్ వీళ్ళ కోసమే అయితే ఇక్కడ దాకా వచ్చింది అన్నట్టు మెల్బోర్న్కి. అండ్ పృథ్వీ బ్రోని కూడా కలిసాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుస్తాను. అండ్ లైక్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇక అది వీడియో తీయలేను కదా, బట్ కొన్నిటికి మాట్లాడలేము. బట్ రియల్లీ థ్యాంక్ యూ. ఇంతలో సొంత తమ్ముడు అని మంచిగా ప్రేమగా పిలుస్తుంది. సో ఇట్లా ఏం సంపాదించుకున్నామంటే మనుషుల్ని, జ్ఞాపకాలని, రెస్పెక్ట్, మెమొరీస్, దట్స్ ఇట్ రియల్లీ. ఇక్కడ నుండి ఇంకా బయలుదేరి పృథ్వీ వస్తున్నాడు, వెళ్ళిపోయి ఇక అక్కడ మన లోకల్ సైట్ సీయింగ్ చూసుకొని ఇక వెళ్ళిపోతా.